హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీకు పైపింగ్ లోడింగ్ గురించి బ్లౌజ్ పైన స్టిచ్చింగ్ చేసినాక పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు డబల్ పైపింగ్ చూపిస్తున్నాను. డబల్ పైపింగ్ కూడా ఇప్పుడు అడుగుతున్నారండి అందరూ. డబల్ పైపింగ్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు 2 కలర్స్ తీసుకుంటాం కదండి. 2 కలర్స్ తీసుకున్నప్పుడు నేను ఈ బ్లూ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ రేటు పైపింగ్ నేను వేరే వీడియోల్లో చూపించాను కదా మీకు, అందుకని నేను అది చూపించలేదు. పైపింగు పద్దాకులు పైపింగ్ చూపించినా మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని చెప్పి నేను పైపింగ్ చూపించలేదు. ఆరెంజ్ కలర్ తోటి పైపింగ్ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్లూ కలర్ తోటి పైపింగ్ వేసుకొని ఇప్పుడు పాదం చూపిస్తాను. నేను మీషోలో బుక్ చేసుకున్నాను. అది పైపింగ్కి వాడుకోవచ్చు, మామూలుగా నార్మల్గా స్టిచ్చింగ్కి వాడుకోవచ్చు అండి. ఇదండి పైపింగ్ కూడా వేసుకోవచ్చు దీంతో. ఇది నేను మీషోలో బుక్ చేసుకున్నాను. దీని గురించి కూడా ఒక వీడియో పెట్టమంటే నాకు కామెంట్లో తెలియజేయండి, పెడతాను. ఇక్కడ ఒక నట్టు ఉంటుందండి, స్క్రూ లాగా ఉంటుంది. అది మనము అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని బిగించుకోవచ్చు మిషన్కి. ఇదిగోండి, ఇక్కడ ఉంది నట్టు, స్క్రూ లాగా ఉంటుంది. ఇది మనం బిగించుకోవచ్చు. ఇది పైపింగ్కి వాడుకోవచ్చు, అటు ఇటు పైపింగ్కి వాడుకోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుందండి. స్టిచ్చింగ్కి కూడా వాడుకోవచ్చు, నార్మల్ స్టిచ్చింగ్కి కూడా వాడుకోవచ్చు. ఇలా సెట్ చేసుకొని మనకి ఎటు కావాలంటే అటు, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, మనం ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు పైపింగ్ చూడండి ఎలా వేస్తున్నాను. డబల్ పైపింగు ఇలా పెట్టేసుకొని, ఒకటేమో లోడింగ్కి వేసుకున్నట్టు వేసుకున్నాను, ఒకటేమో మామూలుగా నార్మల్గా మనం అంచులు కుట్టుకోవడానికి వీలుగా వేసుకున్నానండి. ఇలా వేసుకొని కరెక్ట్గా ఎక్కడ మనకి గ్యాప్ రాకుండా కరెక్ట్గా అంచు వెంబడే కుట్టుకోండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాక అంచు ఇలా మడత వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా డబల్ పైపింగ్ వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. బ్లౌజ్ కూడా అందం అనేది పెరుగుతుంది. ఏదైనా బ్లౌజ్ ఫిట్టింగ్లోనే ఉంటుందండి అందం అనేది. ఇది ఇలాగా బ్లౌజ్కి, నేను బ్లౌజ్కి చూపించలేదు, హ్యాండ్కి చూపించాను. బ్లౌజ్కి కూడా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకున్నాక పైన అటాచ్ చేసుకోవాలి మనము. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్టయితే, ఫస్ట్ సారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ హ్యాండ్ని అటాచ్ చేసుకోండి లైనింగ్కి, పై ముక్కకి. మెయిన్ క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్ పీసు, దానికి అటాచ్ చేసుకోండి హ్యాండ్ అనేది. బ్లౌజ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం అటాచ్ చేసుకున్నాకే మనం పైపింగ్ వేసుకోవాలి, డబల్ పైపింగు. ఇలా అంచు వెంబడే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు అటాచ్ చేసుకోండి. చాలా ఈజీ అండి. మీకు ఆ ప్రాసెస్ అర్థమైతే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోగలరు మీరు కూడా. ఇలా అటాచ్ చేసుకోండి.
ఒకవేళ ఈ పాదం లేకపోయినా వన్ సైడ్ పాదం ఉంటుందండి, దానితోటి కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. స్క్రూ అనేది అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. రకరకాల మోడల్స్‌లో మనం బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ గనక బాగా వస్తే ఆ చీరకే అందం వస్తుందండి. మీరు ఎటువంటి శారీ కట్టుకున్నా కూడా బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా కుదిరిందంటే శారీకి అందం వస్తుందండి. మీరు కూడా నేర్చుకోవాలనే నేను ఆలోచించి మరీ పెడుతున్నాను. మీకు ఏ వీడియోలు కావాలో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే నేను ఆ వీడియోలు పెడతాను. ఇలా పైన స్టిచ్ చేసుకోండి. మీకు అర్థమవుతుందా? అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక అంచు వెంబడే ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇలా మడుచుకొని చూపిస్తున్నాను. ఇలా మడుచుకొని అంచు వెంబడే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీ బ్లౌజ్ లుక్కే మారిపోతుంది. ఇలా అంచు వెంబడే ముడతలు రాకుండా ఇలా అంచు వెంబడే స్టిచ్ చేసుకోండి. మీకు నా వీడియోలు నచ్చినాయా లేదా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా అంచు వెంబడే ఉగ్గులు రాకుండా బ్లౌజ్ మీద ఎక్కడ ఉగ్గు కనపడకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ అంచు వెంబడే ఒక స్టిచ్ వేసుకోవచ్చు, లేదా చేతి పని చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఎట్లాగైనా చేయొచ్చండి. అది మన ఓపికను బట్టి ఉంటుంది. నేను మటికి స్టిచ్ వేశాను. డబల్ పైపింగు ఎలా వచ్చిందో చూపిస్తాను. చాలా నీట్‌గా వచ్చిందండి. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎలా ఉందో డబల్ పైపింగు. బాగా పర్ఫెక్ట్‌గా బాగా వచ్చింది కదా! ఇలాగా హ్యాండ్‌కి బ్యాక్ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్‌కి వేసుకోవచ్చు. మీకు కావాలన్నా కూడా నాకు కామెంట్‌లో తెలియజేస్తే ఆ వీడియో కూడా పెడతాను. బ్యాక్ పార్ట్ కూడా ఎలా అటాచ్ చేసుకోవాలో అడిగితే గనక కామెంట్‌లో తెలియజేస్తే నేను ఆ వీడియోలు కూడా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.